నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను బ్రిడ్జ్ నెట్వర్క్‌లో. దాని తర్వాత కంటైనర్ 2ని నేను క్రియేట్ చేస్తాను మై బ్రిడ్జ్ అంటే నా కస్టమ్ బ్రిడ్జ్ ఒక నెట్వర్క్‌లో. సో, చెక్ చేద్దాం. సో, డాకర్ టీఎస్ హైఫన్ ఏ సో, ఎటువంటి కంటైనర్ అయితే లేదు. ఇప్పుడు నేను ఒక కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ హైఫన్ ఐటీడీ హైఫన్ నేమ్ ఇచ్చేస్తున్నాను. అండ్ దెన్ ఉబుంటు. సో, ఇప్పుడు నేనిక్కడ ఎటువంటి నెట్వర్క్ ఇవ్వలేదు. ఎటువంటి నెట్వర్క్ ఇకపోతే ఏమైపోతుంది బై డిఫాల్ట్‌గా బ్రిడ్జ్ నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసి బ్రిడ్జ్ నెట్వర్క్ వచ్చేసి ఐపీ ఇస్తుంది నా కంటైనర్‌కి. ఓకే. డన్. సో, డాకర్ టీఎస్ సో, కంటైనర్ 1 అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కంటైనర్ 2ని క్రియేట్ చేస్తాను నా కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ డాకర్ రన్ హైఫన్ ఐటీడీ హైఫన్ నేమ్ ఈసారి సి2 దాని తర్వాత నేను నెట్వర్క్ ఇవ్వాల్సి ఉంటది. నెట్వర్క్ ఒక నేమ్ మై బ్రిడ్జ్ గదా! సో, మై బ్రిడ్జ్. దాని తర్వాత నా ఇమేజ్ ఒక నేమ్ ఓపెన్‌టు. డన్. నా నెట్వర్క్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్స్‌పెక్ట్ చేస్తాను డైరెక్ట్‌గా. డాకర్ నెట్వర్క్ ఇన్స్‌పెక్ట్ మై కస్టమ్ బ్రిడ్జ్‌కి ఇన్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్‌పెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నా కంటైనర్ 2 అక్కడ చూపిస్తది చూడండి. చూడండి నా కంటైనర్ 2 అండ్ నా కంటైనర్ 2కి 172.18.0.2 అనే రేంజ్ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు ఇది టోటల్ డిఫరెంట్ నెట్వర్క్. సో, 172.18.0.2 అనేది డిఫరెంట్ నెట్వర్క్. అలానే నా బ్రిడ్జ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని సబ్‌నెట్ ఏంటి 172.17. ఇదొక డిఫరెంట్ నెట్వర్క్. సో, ఇప్పుడు నా కంటైనర్ 1 అనేది ఒక సెపరేట్ నెట్వర్క్‌లో ఉంది. కంటైనర్ 2 అనేది సెపరేట్ నెట్వర్క్‌లో ఉంది. ఇప్పుడు ఈ రెండిటికి కమ్యూనికేషన్ అనేది జరగదు. ఈ రెండిటికి కమ్యూనికేషన్ జరగాలంటే నాకు ఒక రౌటర్ ఉండాలి. సో, అది మనకు అవసరం లేదు. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ ఏంటి? నా కంటైనర్ 2 అనేది ఐసోలేషన్‌లో ఉండాలి. అవునా? సో, యూజువల్‌గా మన ఫిజికల్ నెట్వర్క్స్‌లో చూస్తే నా నా దగ్గర 2 డిఫరెంట్ నెట్వర్క్స్‌లోంచి డిఫరెంట్ వీఎమ్స్ ఉన్నప్పుడు, ఆ రెండిటిని కమ్యూనికేట్ అవ్వాలంటే, నాకంటూ ఒక రౌటర్ ఉండాలి. సో, ఆ రౌటర్ ఏం చేస్తుంది? రౌట్ చేస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు పింగ్ కూడా చేసి చూద్దాం ఒకసారి. చెక్ చేసి చూద్దాం. డాకర్ టీఎస్. సో, ఫస్ట్ కంటైనర్ 2లోకి వెళ్లి దాని ఐపీ ఏమొచ్చిందో చూద్దాం. సో, లేదంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా మనం చూసాం గదా! సో, నా కంటైనర్ 1కి ఐపీ ఏమొచ్చింది 17.0.2. సో, ఇప్పుడు నేనేం చేస్తాను డాకర్ 2లోకి ఎంటర్ అవుతాను. డాకర్ exec-it and then c2/bin/bash apt update